అయినా ఫస్ట్ కాన్పే ఆడపిల్ల పుట్టేసింది, మగపిల్లాడు పుట్టింటే బాగుండేది. అప్పుడు అనుకో రెండో కాన్పుకి టెన్షన్ ఉండేదే కాదు. ఇప్పుడు నువ్వు రెండో కాన్పుకి బాగా టెన్షన్ పడొద్దు. అవునమ్మాయి, ఇంతకీ నీది నార్మల్ డెలివరీ అయిందా, సి సెక్షన్ అయిందా? సి సెక్షన్ అయిందా ఆంటీ? నార్మల్గానే ట్రై చేసాము కానీ కుదరలేదు. ఏమిటో ఈ కాలం ఆడపిల్లలు పువ్వమ్మా పువ్వమ్మా అని ఉంటున్నారు, ఏం పని పాట చేయకుండా. అందుకే అందరికీ సి సెక్షన్లు అవుతున్నాయి. అదే మా కాలంలో అనుకో మేము ఇంటి పని వంట పని అన్నీ చేసుకునేటోళ్ళం కాబట్టి మాకంతా నార్మల్ డెలివరీలు అయ్యాయి. నార్మల్ అయితే ఏంది, సి సెక్షన్ అయితే ఏంది? నార్మలే సి సెక్షన్ అడుగుతుంది. దీనికి ఎందుకు? తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారా లేదా అని అడగాలి కానీ సి సెక్షనే నార్మలే అంటే. ఏంటమ్మాయి పాలేప పెదాలు బాగా తుడుస్తున్నట్టు లేవు, నల్లగా అవుతున్నాయి. ఆడపిల్ల కదా బాగా తుడవాలా. పెదాలు నల్లగా ఉన్నాయంట, నల్లగా ఉన్నాయి. దీని పెదాలు చూసుకుందో లేదో, దీనికి బాగా రుద్దాలి, అది కూడా ఉప్పు కాగితం వేసి రుద్దాలి. తుడుస్తామా ఆంటీ? అయినా బొట్టు ఏంటమ్మా ఇంత చిన్నగా పెట్టావు? అయినా బొట్టు పెట్టేది సోకుల కోసం కాదు, దిష్టి కోసం. మా కాలంలో మా అమ్మ వాళ్ళు మాకంతో రూపాయి బిల్లంత బొట్టు పెట్టేటోళ్ళు, దిష్టి తగలకుండా ఉండేదానికి. అయినా వీళ్ళింట్లో వాళ్ళు ఈమెకి ఎందుకు దిష్టి చుక్క పెట్టారో, ఈమె పెద్ద దిష్టి బొమ్మలాగా ఉంది. పెద్దది వాళ్ళ నాన్నకి ఇష్టం లేదా ఆంటీ, అందుకు చిన్నది పెడుతున్నా నేను. పెడతాంలేండి ఆంటీ పెద్దది.